ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉదయం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టగా పార్లమెంటు ప్రాంగణంలో ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందించారు. కాగా తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాగూర్, బన్సూరి స్వరాజ్ పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ తదితరులపై BNS సెక్షన్ 115, 117, 131, 351 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.